ఓం శాంతి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చెయ్యండి. ఎంత వీలైతే అంత స్మృతి మరియు చదువు పట్ల అటెన్షన్ పెట్టండి. ఎల్లప్పుడూ లాభ నష్టాల గురించి ఆలోచించండి. ఒకవేళ వీటి గురించి ఆలోచించకపోతే ప్రజలలో దాసదాసీయులుగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి 21 జన్మల రాజ్య వారసత్వాన్ని ఏదైతే ఇస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. అందుకే తండ్రితో పూర్తి వ్యాపారం చేయాలి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు. ఇక్కడ కూడా తండ్రిని పిల్లలుగా అయ్యాము, తండ్రిని గుర్తించాము. ఇక అంతే, మనం స్వర్గాధిపతులుగా అయినట్లే. మనకు ఎవ్వరితోనూ శత్రుత్వం లేదు. మనకు ఒక్క తండ్రితో మాత్రమే ప్రీతి ఉంది. పిల్లలు తికమక పడకండి. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. అటువంటి వారిని ద్రోహులు అని అంటారు. నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. ఇంకే విషయము లేదు. ఇతర సాంగత్యాలను తెంచి నా ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. నేను ఆత్మను అని భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. సాంగత్యం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. మిమ్మల్ని యోగములో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాబాను స్మృతి చేయని వారు ఎంతోమంది ఉన్నారు. భగవంతుడా అని అనడంతో అంత రుచి అనిపించదు. వారసత్వం గుర్తురాదు. ఉన్నతోన్నతమైన శివబాబా అని మీరు అంటారు. అప్పుడు వెంటనే వారసత్వం గుర్తుకొస్తుంది. జ్ఞానము మరియు భక్తికి, రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానము ద్వారా సుఖం లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు ఈ చిన్న విషయాన్ని కూడా పాటించరు, నన్ను స్మృతి చేయరు. వికారాలలోకి వెళ్ళిన కారణంగానే మీరు చాలా పతితులుగా అయ్యారు. పావనంగా అవ్వకపోతే పదవి కూడా తక్కువగానే లభిస్తుంది. వీరు మీ అనంతమైన తండ్రి, స్వర్గ రచయిత. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ఎక్కే కలలోకి వెళ్తారు. ఒక సత్యమైన తండ్రితో సాంగత్యం చెయ్యాలి. 5 వికారాల మాయా సంగత్యం నుండి చాలా దూరంగా ఉండాలి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. మీ ఆనందంలో ఉండాలి. తమ చింతన తాము చేసినట్లయితే నష పెరుగుతుంది. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకండి. సేవలో స్నేహము మరియు సత్యత, అథారిటీల బ్యాలెన్స్ ద్వారా సఫలత మూర్త భవ. అథారిటీతో కూడిన వారి మాటలు ఎప్పుడూ అహంకారం యొక్క భావనను కలగనివ్వవు. నాది అన్న దానిని నీదిలోకి పరివర్తన చెయ్యడము అనగా భాగ్యపు అధికారాన్ని తీసుకోవడము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.